హలో అండి. ఇదొచ్చి బోనాలు వ్లాగ్ పార్ట్ 2 అండి. ఓల్డ్ సిటీ లాల్ దర్వాజా బోనాలనమాట. అయితే మేము నైట్ టెంపుల్ దగ్గరికెళ్దాము, అక్కడ చూద్దాము అని చెప్పి స్టార్ట్ అయిపోయినామండి మేమైతే. అసలు ఓల్డ్ సిటీ అంటేనే ట్రాఫిక్ ఏరియా గదా! బీభత్సమైన ట్రాఫిక్ అసలు. నార్మల్ డేస్‌లోనే ఫుల్ ట్రాఫిక్. ఇంకా ఈ పండగకైతే ఇంకా చెప్పనే వద్దసలు. ఇంకా ఫస్ట్ పోతురాజు టెంపుల్ అండి. పోతులింగన్న స్వామి టెంపుల్ అంటారు ఫస్ట్. సో, ఆ టెంపుల్‌కైతే ఎళ్ళినాం నైట్ అయితే. అసలు నైట్ పోతరాజుని అలంకరించినారు. అసలు చూస్తేనే గూస్ బంప్స్ వచ్చినాయండి దగ్గర నుంచి. చూడండి ఒకసారి. అసలు ఒకలాంటి వైబ్ అసలు చూస్తే. ఇంకా అక్కడ నేను కూడా దండం పెట్టేసుకొని, అక్కడ ఉన్నవాళ్ళు బొట్టు పెడతారనమాట. ఇంకా పెట్టుకొని మళ్ళీ టెంపుల్ దగ్గరకైతే స్టార్ట్ అయిపోయినా అండి నేను. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అసలు. ఇంకా అక్కడ నుంచి అమ్మవారి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినామండి. వెళ్తూ ఉంటే మార్నింగ్ అంతా తెలియలేదు కానీ నైట్స్లో అయితే ఆ లైటింగ్స్ అయితే ఎంత బాగా అనిపించినాయో. ఒక్కొక్క ఎంట్రన్స్లో ఒక్కొక్క దేవుడి ఫ్రేమ్ లైటింగ్స్ ఉండే అసలు. శివుడు, కృష్ణుడు, రాముడు, వినాయకుడు ఇట్లా చాలా మంచిగా అనిపించింది. ఇంకా క్రౌడ్ అయితే మార్నింగ్ కంటే నైట్సే ఎక్కువ అనిపించింది. దర్శనానికి కూడా లైన్ అయితే చాలా పెద్ద లైన్ అండి అసలు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దర్శనానికి అంత లైన్ ఉంటారని. మార్నింగే ఎక్కువ అంటే ఇంకా నైట్ ఇంకెక్కువే ఉండే. ఇంకా అక్కడ ఏంటంటే అమ్మవారు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళతోని చెప్పించుకుంటూ ఉంటారు. ఇంకా అక్కడ పక్కన సైడ్స్లో చూద్దాము, కానీ వెహికల్స్ అయితే అలో లేదండి. బై వాకే అలో చేస్తారనమాట. సో అట్లా అసలు డెకరేషన్ అయితే చూడండి ఎంత బాగా అనిపించిందో అసలు. ఇక్కడ సైడే అండి, లెఫ్ట్ సైడే మనకి అమ్మవారు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఇట్లా బొట్టు పెట్టి అడుగుతూ ఉంటారు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంది అని. సో టెంపుల్ వచ్చేసి ఇదన్నమాట. నైట్ వ్యూ అయితే అదిరిపోయిందండి చెప్పాలంటే. ఫుల్ క్రౌడ్ అసలు. 2 days అండి అసలు. ఓల్డ్ సిటీలో జాతరలానే ఉంటుందన్నమాట. స్టోర్స్, షాపింగ్స్ అన్నీ ఉంటాయి అక్కడ. సో ఇక్కడ టెంపుల్కి ఆపోజిట్ ఎల్లమ్మవారి కళ్యాణం ఏదో చేయిస్తున్నారండి ఎవరో. కరెక్ట్గా టెంపుల్కి ఆపోజిట్లోనే ఉంటుంది స్టేజ్. సో అక్కడ లైటింగ్స్ అయితే చాలా మంచిగా అనిపించిందండి. నైట్స్ కదా, చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఇంకా మీడియా అయితే మొత్తం ఫుల్ కవరేజ్ చేస్తుంది 2 days. ఇంకా అక్కడనే ఉంటారేమో మేబీ నైట్స్ కూడా వాళ్ళు. చాలా బాగుండే, కానీ దర్శనం అంటే చాలా కష్టం అండి అసలు ఇంకా ఆ రోజైతే. ఇంకా ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకా అటు సైడ్ మొత్తం చిన్న చిన్న షాప్స్ అన్నీ పెట్టుకుంటారండి. సో అది కూడా చూపిస్తాను మీకు. ఇట్లా సైడ్స్ అనమాట మొత్తం, అటు ఇటు రైట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనమాట. బాగా స్వీట్ కార్న్స్ ఉండే. చాలామంది నడుచుకుంటూ స్వీట్ కార్న్స్ తీసుకొని తింటూ ఉన్నారు. కొంతమంది జ్యువెలరీ, ఇంకా తెలిసిందే కదా జాతర అంటే, జాతర కంటే ఇంకా షాపింగ్కే ఎక్కువ ఇది చేస్తుంటారు. ప్రతిదీ దొరికిపోతాయి ఇంకా అక్కడ, పాతవి చిన్నప్పటివి అన్నీ. సో నేనైతే ఎక్కువ ఫోకస్ చేసింది లైటింగ్ మీదే అండి. నాకు ఎందుకో మంచిగా అనిపించింది, అందుకే ఎక్కువ శాతం లైటింగ్ వీడియోనే ఉంటుంది. సో స్ట్రీట్ షాపింగ్ అంటాం కదా, ఇదే అండి. చిన్న చిన్నగా పెట్టుకున్నారు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా. ఈ డాల్స్ అయితే ఎప్పుడో నేను చిన్నప్పుడు ఎక్కడో చూసినా, మళ్ళీ ఇప్పుడే కనిపించినాయి ఇక్కడనే అవి. ఓల్డ్ సిటీలో అదైతే చాలా ఉంటుందండి. చిన్నప్పుడు ఎప్పుడో చూసినా కూడా ఇక్కడ జాతరలో తెలిసిపోతే దొరికిపోతాయి మనకు సరి. సో అట్లా అనమాట. బ్యాంగిల్స్, జ్యువెలరీ, హ్యాంగింగ్స్, బొమ్మలు. ఇంకా ఈ డాల్ అయితే గుర్తుండొచ్చు 90s గర్ల్స్ అందరికీ. ఇంకా అంతకంటే ముందు జనరేషన్ వాళ్ళకు కూడా ఇదే అసలు బార్బీ డాల్ అంటే. ఇది చూడంగానే నాకైతే మంచి ఫీలింగ్ వచ్చింది అసలు. ఇది ఉంటే, ఈ డాల్ ఉంటే ఏదో అచీవ్ చేసినట్టే ఉంటుంది. ఇంకేదో పెద్ద డాలే ఉంది అన్నట్టు ఫీల్ అయిపోతుండే చిన్నప్పుడు. ఇప్పటికీ నా దగ్గర ఉందండి ఇది. ఎక్కడ కనిపించిన ఆ డాల్ని తీసుకోకుండా వదలను నేను. అంత మంచి మెమొరీ అసలు ఆ డాల్తో. మీలో చాలామందికి కూడా ఉండొచ్చు. సో ఇవైతే చిన్న చిన్న పావులు అంటారు కదండి, అవి స్టీల్ అనమాట. బుడ్డగా మంచిగా ఉన్నాయి అసలు. ఇవి చాలా అంటే చాలా మంచిగా అనిపించినాయి. ఇప్పుడు అంటే ఫోన్స్ అవి ఇవి పిల్లలు పట్టుకుంటున్నారు, కానీ మనం చిన్నప్పుడైతే ఈ చిన్న చిన్న పావులు, జాతరకి వెళ్తే కుకింగ్ అదే పెద్ద ఆటలు అసలు మనకి. సో మంచిగా అనిపించింది అసలు అవన్నీ చూస్తుంటే. చూసినారా లైన్ అసలు ఎక్కడి వరకు ఉందండి. ఇంకా మేమైతే దర్శనం చేసుకోలేదు నైట్, ఇంకా వచ్చేస్తున్నాం. ఇది వచ్చేసి పార్ట్ 2 అండి. అంటే బోనాల పండుగ రోజు నైట్, మార్నింగ్ పార్ట్ 1 పార్ట్ 2 అయిపోయింది. నెక్స్ట్ డే వచ్చి ఘట్టాలు జులుస్ అండి నైట్స్ అయితే. ఇంకా వీడియో అదిరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్